హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లేదా పిల్లలతో అలసిపోయి ఈవినింగ్ అయితే హెడేక్, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి కదా. అటువంటి సమయంలో ఒక కప్పు టీ తాగి ప్రశాంతంగా కూర్చోవాలని ఉంది కదా. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి నేను చెప్పిన విధంగా టీ పెట్టుకుని తాగితే ఎంత తలనొప్పి అయినా టెన్షన్స్ అయినా ఆంఫర్ట్ అయిపోతాయి అన్నమాట. 4 లవంగాలు, 4 ఏలకలు, ఒక చిన్ని చెక్క ముక్క అండ్ అల్లం, ఇంకా మిరియాల పొడి ఇవన్నీ కలిపి వేసుకుని తాగితే టీ చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఏ ప్రాసెస్లో పెట్టుకొని తాగితే ఏ టేస్ట్ వస్తుంది నేను మీకు చెప్తాను. ముందుగా మనం అందరూ ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా పాలల్లోని టీ పొడి వేసి ఇవన్నీ వేసి టీ పెడతారనమాట. అలా కాకుండా డికాషన్ వాటర్లో ఈ స్పైసెస్, టీ పొడి అన్నీ ఉడికి తాగిస్తే చాలా బాగుంటుందన్నమాట. టీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మీకు ఎంతైతే టీ కావాలో అంత మోతాదులో వాటర్ పోసుకుని అందులో టీ పొడి వేసుకుని ఫస్ట్ కొంచెం ఉడికించాలన్నమాట. ఆ తర్వాత మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవైతే యాడ్ చేసుకోవాలి. టీ ఎలా మరిగించాలంటే మనం పోసిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు హాఫ్ రావాలన్నమాట. అలా మరిగించాలి. అలా మరిగించిన తర్వాత స్పూన్తో కలిపెట్టి చూడండి, మీకు అప్పుడే ఆ రంగు కలర్ అనేది తెలుస్తుంది అనమాట. నీళ్ళల్లో టీ పొడి, ఈ స్పైసెస్ ఉడికితేనే టీకి అంత టేస్ట్ వస్తుంది, అదే కలర్ కూడా వస్తుంది. మీరు డైరెక్ట్గా పాలల్లో టీ పొడి, ఈ స్పైసెస్ని ఉడికిస్తే టీ అంత కలర్ రాదు, అంత టేస్ట్ ఉండదన్నమాట. సో మనం వాటర్లోనే ఎప్పుడు స్పైసెస్ని, టీ పొడిని ఉడికించాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఆ స్పైసెస్ అనేవి టీకి బాగా పడతాయి. డికాషన్ బాగా మరిగిన తర్వాత పాలను అయితే పోసుకోండి. మీకు ఎంత టీ అయితే కావాలో, మీకు చిక్కగా కావాలన్నా పలచగా కావాలంటే చెక్ చేసుకుని పాలు అయితే పోసుకోండి. పాలు పోసిన తర్వాత మరి కొద్దిసేపు మరిగించి స్పూన్తో కలబెడుతూ ఉండండి. అప్పుడు పర్ఫెక్ట్ రుచి రంగు టీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నా టీ రెడీ. ఎంత స్పైసీగా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది టీ అయితే. ఇంకెందుకు ఆలస్యం మిత్రులారా, టీ తాగేయండి. మరి ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బై బై, టేక్ కేర్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.